నీవేదైనా సర్వ పార్ట్ 3. డాక్టర్స్ అపాయింట్మెంట్ అయిపోయాక పాప వెయిట్ కోసం ఫుడ్ చాట్ తో పాటు కొన్ని ఐరన్ అండ్ విటమిన్ సిరప్స్ తీసుకొని బయటకు వస్తుంది యశ్వి. జరిగింది మేడం. నువ్వు ఎన్ని డేస్ నుండి పాపకి చూసుకుంటున్నావు? 2 months మేడం. మరి పాపకి మెడిసిన్స్ అప్పుడే ఇవ్వలేదు. ఇచ్చారు, అవే వాడుతున్నాను. కానీ పాపకు తల్లిపాలు లేక వీక్ అయిపోయింది. ఎంత నార్మల్ పెట్టున్న తల్లిపాలు చాలా బలం మేడం. పాప తల్లి టచ్‌కి అలవాటు పడింది కానీ 3 నెలలకే తల్లి దూరం అయిపోయింది. ఆ బెంగతోనే సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోలేకపోతుంది. పాప పరిస్థితులు బాధగా మారిపోవటం యశ్వి మనసు. ఎత్తుకున్నప్పుడు పాల కోసం తన గుండెని తడవడం గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సరే వెళ్దాం పదని కార్ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంటికి వెళ్ళాక పాపను తీసుకుని తన గది దగ్గరకు తీసుకెళ్లి యశ్వి డోర్ లాక్ చేస్తుంది. తన గుండెను పాప నోటికి అందిస్తుంది. చాలా నెలల తర్వాత దొరికిన స్తనాన్ని పాలపట్టుకోక ఇబ్బంది పడుతున్న పాప ఆబాగా చప్పరిస్తుంటే యశ్వి కళ్ళలో నీళ్లు జారి ఎంతో కష్టపడితే కానీ నిద్రపోదు. నిమిషం కడుపు నిండకపోయినా మర్చిపోయిన తల్లి స్పర్శ తెలియడంతో ప్రశాంతంగా నిద్రపోతుంది. పాపని బెడ్ మీద పడుకోబెట్టి దాని చెట్టు చేతులు నింపుతూ ఏదో ఆలోచనలో యశ్వి ఎవరో తలుపదడంతో శారీ సరి చేసుకుని డోర్ తెచ్చేస్తుంది. ఎదురుగా యశ్వికి కనిపించడంతో లోపలికి రావడానికి తప్పుకుంటుంది. రూమ్ లోకి రాగానే బెడ్ మీద నిద్రపోతున్న వించుని చూసి వెనక్కి తిరిగి యశ్విని చూస్తాడు. నీకోసం కాఫీ తెస్తాను బావా. ఆమె ఫాస్ట్ గా కిందకి వెళ్ళిపోతుంది. పాప వంక ఒకసారి చూసి దూరపడితే ముట్టుకైతే మాత్రం కొత్త మొహం పెడతాడు. నిద్రలోనే స్మైల్ ఇచ్చిన నుంచి పాప డాడీకి ఏమి చెప్తుంది. పాప కొంచెం నవ్వుకుని మీద ముద్దు పెట్టి చుట్టూ పిల్లో సెట్ చేస్తాడు. కూతుర్ని కంటి నిండా చూసుకుంటున్న అతని కళ్ళలో కళ్ళు ఇచ్చాను. మీ అమ్మ నిన్ను అన్యాయంగా వదిలేసి వెళ్ళిపోయింది. నన్ను మోసం చేసి వదిలేసింది. వెళ్ళిపోయింది. ఒక్కసారి నువ్వు కూడా గుర్తు రాలేదు అని పాప చేతులు పెదాల కట్టించుకుని కళ్ళు మూసుకున్నాయి. బావ తలుపు చూసిన అతనికి యశ్వి కాఫీ కప్పు అందిస్తుంటే మౌనంగా కాఫీ తాగేసి మన ముగ్గురివి బట్టలు ప్యాక్ చేసి ఎక్కడికి బావ? మీ ఇంటికి. మా ఇంటికి ఎందుకు? ఇక్కడ అయిపోయిన రాత్రులు అక్కడ కూడా అవ్వాలంట. యశ్వంత్ మాటలకి అలానే చూస్తుంది యశ్వి. నువ్వు అమ్మతో మాట్లాడింది అత్తయ్యకి తెలియదు కదా. వాళ్ళ మాటలు ఎందుకు మోరడం? లగేజ్ ప్యాక్ చేయి. సరైన ఇద్దరు బట్టలు ప్యాక్ చేస్తుంది. ఈలోగా నుంచి లేవడంతో స్నానం చేయడానికి తీసుకెళ్లిపోతుంది. కిందకొస్తున్న కూతుర్ని పరశురాం గారు, మంజుల గారు నవ్వుతూ చూస్తే తల్లిదండ్రులు చూసి యశ్వి ముందు హ్యాపీగా, తర్వాత కాస్త అసహనంగా ఫీల్ అవుతుంది. యశ్వి తల్లి అంటూ పరశురాం గారి కూతుర్ని హత్తుకుని ఎలా ఉన్నావురా అని ప్రేమగా అడిగితే అత్తయ్య వాళ్ళ ఇంట్లో బాగుంటానని తెలిసి పంపించారు కదా డాడీ, మళ్ళీ ఈ ప్రశ్న ఏంటి? కూతురి మాటలకు పరశురాం గారు ఆశ్చర్యం షాక్ తో చూస్తే వాళ్ళ వెనక ఉన్న యశ్వంత్ అత్తగారిని మామగారిని చూసి భార్య మాటలు విని కిందకి దిగి వస్తాడు. హాయ్ యశ్, ఎలా ఉన్నావు? బాగున్నాను మావయ్య. అత్తయ్య మీరు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు రా, కూర్చొని మాట్లాడుకుందామని కూతురు మాటలు మా ఇంట్లో తిరుగుతుంటే పైకి మాత్రం నవ్వుతారు. సరే అని యశ్వంత్ సోఫాలో కూర్చుంటే జరీనాతో కలిసి పాప స్నానం చేయడానికి వెళ్తుంది యశ్వి. మగాళ్ళు ఆఫీస్ మ్యాటర్స్ మాట్లాడుకుంటుంటే లేడీస్ సావిత్రి గారు కిచెన్ లో కాఫీ పెడుతూ మంజుల గారికి యశ్వి అన్న మాటలు షేర్ చేసి వాళ్ళిద్దరికి ఇబ్బంది పడటం కరెక్ట్ కాదేమో వదిన. కొన్నాళ్ళు ఈ విషయం వదిలేదు. యశ్వి తరఫున నేను సారీ చెప్తున్నాను వదిన. అదేదో తెలియక మాట్లాడి తప్పుగా అనుకోండి. లేదు వదిన, యశ్వి నా కొడుకు పెయిన్ చూసి అక్క కూతురికి సొంత తల్లి అవ్వాలనుకుంటుంది. వాళ్ళని కాస్త కోరుకోనివ్వండి, మనమే ఆవేశపడుతున్నాం అనిపిస్తుంది. సరే మీ ఇష్టమని కష్టంగా ఓకే అంటారు మంజుల గారు. యశ్వికి స్నానం చేయించాక బయటకు వచ్చిన యశ్వి బావ పాపను తీసుకుని నేను ఫ్రెష్ అవుతాను. అలాగే అని వించుని తీసుకుని యశ్వంత్ గార్డెన్లోకి వెళ్ళిపోతే పెద్దవాళ్ళు నలుగురు మాటల్లో బిజీ అయిపోతారు. యశ్వి రెడీ అయ్యాక జరీనాకు వద్దని చెప్పి వించుని తీసుకుని యశ్వంత్ కారులో కూర్చుంటారు. కూతురి బిహేవియర్ ఎందుకు ఇలా ఉందో అర్థం కాని పరశురాం గారు వాళ్ళ కారులో మంజుల గారితో స్టార్ట్ అవుతారు. కూతురి అల్లుడికి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళాక యశ్వి రూమ్ లోకి వెళ్ళమని చెప్తారు. కొన్ని నెలల ముందు పెద్ద కూతురు రూమ్ లో రాకని ఇప్పుడు చిన్న కూతురు రూమ్ లో ఉండడం ఏంటో అనుకో యశ్వి రూమ్ లోకి వించుని తీసుకుని వెళ్ళిపోతాడు. అమ్మ డిన్నర్ ఎక్కువ హడావుడి చేయకుండా సింపుల్ గా చేయండి, ముఖ్యంగా ఎలాంటి అలంకరణ మా రూమ్ లో వద్దని స్ట్రిక్ట్ గా చెప్పి వెళ్ళిపోతుంది యశ్వి. కూతురు మాటలు పదును తెలుస్తున్నా అది ఎందుకు అర్థం కాక ఆమెతోనే మాట్లాడాలని డిసైడ్ అవుతారు పరశురాం గారు. యశ్వి రూమ్ లోకి వెళ్ళేసరికి రూమ్ 4 మూలలా చూస్తూ ఉంటాడు యశ్వి. బావా హారతల తిప్పిన భర్తను ఫ్రెష్ అవ్వడానికి డిన్నర్ రెడీ అవుతుంది. ఇందాక ఫ్రెష్ అయ్యాను, ఈలోగా రాళ్ళు మోసానా, రప్పలు మోసానా చెమట కప్పుకోవడానికి. అతని మాటలకి యశ్వి నోట్లో నుండి ఇంకొక డైలాగ్ రాదు.
ఆమె ఫొటోస్ చూస్తున్న యశ్వంత్ నువ్వు రోజు నుండి సైలెంట్ పర్సన్ వా లేకపోతే మధ్యలో సైలెన్స్ అలవాటు చేసుకున్నావు యశ్వంత్? ఎందుకు అలా అడుగుతున్నారు బాబా? ఏం లేదు, నేను ఎక్కడ పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు ఒక 2 times చూసాను నిన్ను పలకరిస్తే ఇక తీసుకుని ముక్కలు ముక్కలు మాట్లాడేదాన్ని. నెక్స్ట్ ఎంఎస్ కంటిన్యూ చేయడానికి వెళ్ళిపోయావు. వీడియో కాల్ లో పలకరిస్తే నీ ఆస్తి దోచేసినట్టు ఫేస్ పెట్టుకొని మాట్లాడేదాన్ని. మేబీ నీ కాలేజ్ లో లవ్ ఫెయిల్యూర్ స్టోరీ అనేది ఉందా? పర్లేదు, నాతో నువ్వు షేర్ చేసుకోవచ్చు. మనం జస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నాం కదా. యశ్వంత్ మాటలు ఒళ్ళు మండిన యశ్వి ఒక చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆన్సర్ ఇవ్వకుండా వెళ్తున్న ఆమె తిరిగి ఎస్ఆర్ అని కూడా చెప్పదేంటి అని గడ్డం కోరుకుంటూ బొమ్మలతో ఆడుకుంటున్న నిమిషం తీసుకుని బాల్కనీకి వెళ్తాడు. మొక్కలతో నిండిపోయిన గార్డు చూసి అబ్బో ఇక్కడ విని ఫారెస్ట్ ఉన్నట్టు నించు తల్లి. ఈ అమ్మకి టేస్ట్ బాగానే ఉంది కానీ నా విషయంలో టేస్ట్ బాగున్నా ఆ టైం బాగాలేదు అని ఇంటి వచ్చి పాపతో ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తాను. డిన్నర్ టైంలో యశ్వంత్ యశ్వి పరశురామ్ తింటుంటే క్రెడిట్లో నిద్రపోతుంది నించు. భర్త తండ్రి మాట్లాడుకుంటుంటే యశ్వి మాత్రం సైలెంట్ గా తింటుంది. కూతురి కోపం ఎందుకు అర్థం కాని పరశురామ్ గారు సరిగ్గా భోజనం కూడా చేయరు. యశ్వంత్ మాత్రం తిన్నాక వాకింగ్ కోసం గార్డెన్ లోకి వెళ్ళిపోతాడు. యశ్వి తన రూమ్ లోకి వెళ్ళబోతున్న ఆమె తండ్రి ఏంటి డాడీ ఇలా ఎలా కాస్త మాట్లాడాలి? మౌనంగా ఆయన పక్కన కూర్చున్న ఆమె తల్లిని గుర్తు ఏమైంది తల్లి ఎందుకు ఇంత డల్ గా ఉన్నావు? ఎవరైనా ఏమన్నా ఉన్నారా? తెలియదు డాడీ. మరి ఏమైంది తల్లి నువ్వు ఎందుకో కోపంగా ఉన్నావని తెలుస్తుంది. అది ఎందుకు అర్థం కాలేదు. ప్లీజ్ నా బంగారు తల్లి ప్రతి విషయం అంటే చెప్పగా. ఏం లేదు డాడీ, బావకి నాకు పెళ్లి జరిగి 2 రోజులు మాత్రమే అయింది. 2 సంవత్సరాలు కాదు. అవును, అయితే ఇప్పుడు ఏమైంది? బావకి నాకు ఈ రిలేషన్ సెట్ అవ్వడానికి టైం పడుతుంది. అప్పటి వరకు మీరు మమ్మల్ని మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేయడానికి ఫోర్స్ చేయకండి. ఇప్పుడు నిన్ను ఎవరు ఫోర్స్ చేస్తారు యశ్వి అని ఆయన ఆశ్చర్యంగా అంటే ఇప్పుడు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు డాడీ? మీ కోపానికి ఇదే రీజన్? చూడరా బంగారం, మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆచారాలు పద్ధతులు ఉంటాయి కదా, అందుకే తీసుకొచ్చాం. పైగా నిన్ను చూడాలనిపించింది, అందుకే ఇలా తీసుకొచ్చాను. కానీ వేరేలా అనుకుంటుంది. ఎవరు నీ పర్సనల్ లైఫ్ గురించి ఫోర్స్ చేయరు. మీ ఇద్దరు ఎప్పుడైనా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను, సరేనా? ఎలాంటి ఆలోచన లేకుండా హ్యాపీగా 4 రోజులు మరో టైం స్పెండ్ చేయి. భవిష్యత్ కూడా చాలా మిస్ అవుతున్నాం. అమ్మమ్మ తాతయ్యలుగా మేము కూడా మనవరాలు చూసుకోవాలి కదా. తండ్రి మాటలు కాస్త పొద్దుటుండడమే యశ్వి తల్లిగా ఒకసారి చూసి గార్డెన్ లోకి వెళ్ళిపోతుంది. నీకు నచ్చింది నీ చేతి వంట తిని నేను సేఫ్ గా ఆఫీస్ కి వెళ్ళేది ఏదైనా సరే చేయొచ్చు. అతని వెటకారానికి కారం పూసినంత కోపం వస్తుంటే అలానే చూస్తుంటుంది. నీకు సడన్ గా మెదడులో ఇన్సెక్ట్స్ ఏం యాక్టివ్ అవుతాయా బాగా? అంత పెద్ద డౌట్ ఎందుకు వచ్చింది నీకు? తిక్కగా మాట్లాడుతున్నారు కదా అని విసుగ్గా అంటుంది. మందేస్తే తిమ్మిరిగా మాట్లాడతాను. పట్టిన తిమ్మిరి కూడా వదిలిస్తాను తప్ప తిప్పవాగుడు వాగను. సడన్ గా యశ్వంత్ ఎందుకలా ప్రిపేర్ చేస్తున్నాడో అర్థం కాదు. ఆమె వెళ్ళిపోయాక ఫోన్ రింగ్ అవ్వగానే కాల్ ఇచ్చేసి మాటల్లో బిజీ అయిపోతాడు. యశ్వి మాత్రం తన గదిలోకి వెళ్ళి అసలు ఏమైంది బావకి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నిన్నటి వరకు సీరియస్ గా సీనియర్ లా ఉండేవాడు, ఇప్పుడు వెటకారానికి బెస్ట్ ఫ్రెండ్ లా మాట్లాడుతున్నాడని బుర్ర బాధలు కొట్టుకుంటుంది. అయినా చెప్పదు. నిద్రలో ఉన్న నిమిషం మొత్తం లూజ్లోకి వచ్చిన యశ్వంత్ భార్య ఆలోచనలు అవ్వడం చూసి సైలెంట్ గా బెడ్ ఎక్కేస్తాడు. కొద్దిసేపటికి పాప ఏడుపు చేరుకున్న యశ్వి పక్కన నిద్రపోతున్న యశ్వంత్ ఫోన్ ఒకసారి చూసి బెడ్ లైట్ ఆఫ్ చేసి పాపని మరో సైడ్ పడుకోబెట్టుకుని సైలెంట్ గా తన స్థలాన్ని అందిస్తుంది. ఫుల్ గా బెడ్షీట్ కప్పుకున్న ఆమె గురికి ఏసీ కూలింగ్ కూడా పెద్దగా లేదు. ఎందుకు బ్లాంకెట్ ఫుల్ గా కప్పేసుకుంది? ఏంటో ఈవిడ అని మళ్ళీ ఇంకో వైపు తిరిగి కళ్ళు మూసుకుంటాడు. స్టూడెంట్స్ కి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే నా చిన్న బిజినెస్ ని సపోర్ట్ చేయండి. స్టోరీస్ ని రెగ్యులర్ గా వ్యూస్ అడిగే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఈ రోగిష్ దాని దగ్గర నుంచి రెగ్యులర్ గా స్టోరీస్ అనేవి ఈ జన్మకైనా వస్తాయి చూద్దాం. ఎందుకంటే జూలై వరకు అనుకున్నాను. జూలై నుంచి అది ఆగస్ట్ నుంచి ఇంకెక్కడికి వెళ్తుంది. ఏంటో నా జీవితానికి ఫ్రీడమ్ అనేది దొరకకుండా పోయింది. 2 చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే మరకస్ పిల్లలు మెయిన్ గా వచ్చే ప్రాబ్లం ఏంటో చెప్పమంటారా? ఇద్దరు ఒకేసారి నిద్రపోతుంది. మార్నింగ్ టైం ఏమో ఫస్ట్ మా చిన్నది పడుతుంది. ఆ టైము మా పెద్ద అక్కడ చేస్తుంది. దాన్ని వదిలేసి నిద్రపోలేదు. సరే నెక్స్ట్ అది నిద్రపోగానే ఎగ్జాక్ట్లీ ఇది నిద్రపోతుంది. ఇక దాన్ని అస్సలు నిమిషం కూడా వదలలేదు. ఇక డే అంతా వాళ్ళతోనే సరిపోయింది. ఎందుకంటే వాళ్ళు డేలో ఒక్కసారి నిద్రపోతారు. అదొక ఫైన్ ఎక్స్పెరిమెంట్. నైట్ టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 11 వరకు వాళ్ళకి నిద్ర రాదు. నాకేమో ఈ స్టోరీస్ అప్లోడ్ చేయాలని ఈ వాయిస్ ఓవర్ చెప్పాలి ముందు. ఈ వాయిస్ ఓవర్ చెప్పాలంటే అందరూ లేకుండా సైలెంట్ గా ఉంటే చెప్తారు. ఎంత స్ట్రగుల్ అవుతున్నానో సగం నాకు విసుగు పెట్టి అసలు యూట్యూబ్ ఛానల్స్ ரொம்ப మానిటైజేషన్ అయినా అమౌంట్ జనరేట్ అవుతుందో తెలిసినా నేను వీడియోస్ ఇవ్వలేకపోతున్నానంటే నాలో ఎంత అసహనత, ఎంత చిరాకు ఉందో మీరే అర్థం చేసుకుంటారు. పిల్లలు, 2 పిల్లలు, చిన్న పిల్లల్ని మేనేజ్ చేసేవాళ్ళు, స్కూల్కి వెళ్ళకుండా చిన్న పిల్లలు ఉంటారు.
వాళ్ళని మేనేజ్ చేస్తున్న మమ్మీస్ అందరికి ఏకే బౌరా.